మెకానికల్ రాకీ మూవీ అయితే చూసాను. మూవీ వచ్చేసి నాకు ఓకేష్ ఫిల్మ్ లాగైతే అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి అస్సలేం లేదండి. ఇంకేముంటది సినిమా అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ కొంచెం నాకు ఓకేష్ ఫిల్మ్ లాగా అయితే ఒపీనియన్ అయితే తెచ్చింది. మూవీలో ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అలానే కొన్ని దగ్గర కామెడీ యాంగిల్స్ అయితే బాగున్నాయి. ఇంకా మిగతా కామెడీ యాంగిల్స్ వచ్చేసి ఏదో నాకు ఓవర్‌గా అనిపించింది. కొంచెం నార్మలే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ లవ్ యాంగిల్ అండ్ మధ్య మధ్యలో సాంగ్స్ అంత ఏమీ నాకైతే వర్కౌట్ కాలేదు. సో, నాకు ట్విస్ట్ యాంగిల్స్ వరకు అయితే చాలా బాగా నచ్చింది. అది కూడా ఆ ట్విస్ట్ యాంగిల్స్ వచ్చేసి మనకు ఇంటర్వెల్‌లో అలానే సెకండ్ హాఫ్‌లో అయితే కనిపిస్తాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా రొటీన్ డ్రామా లాగైతే అనిపించింది. మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వాళ్ళ నాన్న షెడ్‌లో వచ్చేసి హీరో అయితే పనిచేస్తూ ఉంటాడు. సో, అలా వచ్చేసి పనిచేస్తూ హీరోయిన్‌ని అయితే లైన్‌లో పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వచ్చేసి విలన్ వచ్చేసి హీరో వాళ్ళ నాన్న షెడ్‌ని వచ్చేసి ఆక్రమించాలనుకుంటాడు. లాస్ట్‌కి ఏమైంది మన హీరో తనని ఎలా అడ్డుకున్నాడు అనేదే స్టోరీ ప్లాట్. మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి బాగున్నాయి ఫ్రెండ్స్. నాకొచ్చేసి యాక్షన్ సీక్వెన్స్ అయితే నచ్చాయి. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే కొన్ని దగ్గర వచ్చేసి కామెడీ లెవెల్స్ అనేవి బాగా అయితే మ్యాచ్ అయ్యాయి. అంటే కొన్ని దగ్గర వచ్చేసి కామెడీ లెవెల్స్ అనేవి కొంచెం పేలై అండ్ కొన్ని దగ్గర వచ్చేసి నార్మల్‌గానే అరే ఏంట్రా క్రింజీ కామెడీ అన్న థాట్ అయితే తెచ్చింది. అందుకే కామెడీ లెవెల్స్ వచ్చేసి నేను పాజిటివ్‌లో అయితే పెడుతున్నాను. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ నుండి మనకైతే స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ ఎంగేజింగ్ డ్రామా అనేది స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అయితే నెగెటివ్‌లో ఫస్ట్ నేను పెడతాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ నథింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా టైం తీసుకున్నారు. ఆ లవ్ యాంగిల్ అదంతా నాకు చాలా బోరింగ్‌గా అనిపించింది. బట్ సెకండ్ హాఫే కాపాడాలిరా అనుకున్నాను. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం బాగుంది. అందువల్లే నేను ఓకేష్ ఫిల్మ్ అన్నాను కదా! అందుకే ఓకేష్ ఫిల్మ్ ఒక్కసారి మీరు థియేటర్‌లో చూడొచ్చు. అండ్ ఆ సెకండ్ హాఫ్‌లో కూడా నాకు క్లైమాక్స్ అనేది అంత అయితే సాటిస్ఫై అయితే చేయలేదు. ఎందుకో రష్‌గా క్లైమాక్స్ ఉన్నట్టయితే అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మనకు విశ్వక్ సేన్ యాజ్ యూజువల్ తన యాక్టింగ్‌తో అయితే మనల్ని అయితే మెస్మరైజ్ అయితే చేస్తాడు. ఇంకా మీనాక్షి చౌదరి అండ్ ఇంకో హీరోయిన్ వచ్చేసి వాళ్ళు కూడా యాజ్ యూజువల్ వాళ్ళ పాత్రకు తగ్గట్టయితే వాళ్ళైతే యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. సో ఓవరాల్‌గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ ఈజ్ జస్ట్ ఓకేష్ ఫిల్మ్ అంటే నార్మల్ మూవీనే. మనం అంత హైప్ ఏం లేదు. జస్ట్ మీకు చూడాలనుకుంటే ఒక్కసారి పోయి థియేటర్ పోయి చూడొచ్చు. బట్ హైప్ అయితే పెట్టుకోకండి. నార్మల్‌గానే ఉంటుంది మూవీ. మీకు ఎలాంటి వావ్ మూమెంట్స్ అయితే ఇవ్వదు. బట్ మూవీ చూసిన తర్వాత ఓకే. మూవీ బాగానే ఉందన్న ఒక ఫీలింగ్‌తో అయితే మీరైతే బయటికొస్తారు. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ ఎంతంటే 2.45 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 5కి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.